ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న రైతు వచ్చేసి హైదరాబాద్లోని శంకర్పల్లి అండి. దయచేసి వీడియో మొత్తం చూడండి, వీడియో లైక్ చేయండి. సో ఈ రైతు వచ్చేసి మన దగ్గర హర్యానాకి వెళ్ళి 10 గేదెలు 3 సార్లు 30 గేదెలు తీసుకొచ్చిండు. సో నేను హర్యానాలో రైతు మన దగ్గరకు వచ్చి కొన్న తర్వాత మొన్న వాళ్ళ షెడ్కి వెళ్ళి మొత్తం చూసిన గేదెలన్నీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. మిల్క్ కూడా మన దగ్గర 3 సార్లు వచ్చి గేదెలు తీసుకెళ్ళిండు అంటే అర్థం చేసుకోండి. సో ఎవరైనా ఒక్కసారి వస్తారు, అవి సక్సెస్ అయితేనే రెండోసారి వస్తారు, అవి సక్సెస్ అయితేనే మూడోసారి వస్తారు. సో అన్నయ్య మొత్తం మన దగ్గర కంటిన్యూస్గా వచ్చి తీసుకున్నాడు. అంతకుముందు పక్కనే ఒక అతను పాపం వీళ్ళ ఫ్రెండ్ ఎవరో బన్నీ జాతి గేదెలు, జాఫ్రాబాదీ జాతి గేదెలు, గుజరాత్ గేదెలు అని చెప్పి ఎవరో యూట్యూబ్లో బాగా ఊదితే తీసుకొచ్చి డైరీ ఒక 6 నెలలు కూడా నడపలేదు. సో ఇవి కట్టలేవు, అవి మళ్ళీ మొత్తం డైరీ ఫామ్ ఎత్తేసిండు. సో ఆ అనుభవంతో అన్న అసలు అటు వెళ్ళకుండా ఫస్ట్ హైదరాబాద్లో కొన్ని గేదెలు ట్రై చేసిండు, అవి ఫెయిల్ అయినాయి. సో డైరెక్ట్ హర్యానాకి రావడం మొదలుపెట్టిండు. సో అప్పటి నుంచి కంటిన్యూస్గా వచ్చి తీసుకెళ్తా ఉండు. సూపర్ నేపియర్ చూడండి, ఎవరైనా సరే డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు పచ్చిమేత ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. సో ఈ అన్నయ్యతో పాటు మనము శంకర్పల్లిలోనే ఈ అన్నయ్యని చూసి మన దగ్గర 2-3 వచ్చిర్రు. సో వీళ్ళందరిది హైదరాబాదు. ఈ హైదరాబాద్ వాళ్ళు కూడా ఇక్కడ మరి గేదెలు దొరుకుతాయి కదా హైదరాబాద్లో, మరి ఎందుకు కొనట్లేదు? వీళ్ళందరూ హర్యానాకి ఎందుకు వస్తుర్రు? మరి యూట్యూబ్లలో బన్నీ జాతి, జాఫ్రాబాదీ జాతి అని ఎందుకు చెప్తారు? మీరు అన్నయ్యని చూడొచ్చండి వీడియోలో. ఇద్దరు అన్నయ్యలు వచ్చి మన దగ్గర హర్యానాలో గేదెలు ఉన్నారు, మీకు లైవ్ కోసం పెడతా ఉన్నా. సో హైదరాబాదులోనే గేదెలు దొరుకుతాయనగా మరి హైదరాబాదులో మన హర్యానాకు వచ్చి ఎందుకు కొంటా ఉన్నారు అర్థం చేసుకోండి. సో మీకు హైదరాబాద్లో దొరికే ఎవి కూడా ప్యూర్ ముర్రా జాతి గేదెలు కావు, అవి హర్యానాయి కావు. ఎవరెవరో కొంతమంది వాళ్ళ మార్కెట్ కోసం డబ్బు సంపాదించడానికి కోసం బన్నీ జాతి గేదెలు, జాఫ్రాబాదీ జాతి గేదెలు అని లేపుతూ ఉన్నారు. అది పనికిరాదు. కమర్షియల్గా డైరీ ఫామ్కు అవి పనికిరావు. ఇప్పుడు మనకు ఏబీసీ సిమెంట్ బ్యాంక్ ఉంది, అవునా? ఇక్కడ ఆంధ్రలో ఏబీసీ సిమెంట్ బ్యాంక్ ఉంది, సిమెంట్ సప్లై చేస్తారు. మరి బన్నీ జాతి గేదెలు, జాఫ్రాబాదీ జాతి గేదెలు అంత మంచి అయితే వాటి సిమెంట్ డెవలప్ చేయొచ్చు కదా. ముర్రా సిమెంట్ ఎందుకు డెవలప్ చేస్తారు? హర్యానాలో అయినా, పంజాబ్లో అయినా, ఆంధ్రాలో అయినా ముర్రా జాతి గేదెల సిమెంట్ ఎందుకు డెవలప్ చేస్తారు? మరి బన్నీ జాతి, జాఫ్రాబాదీ ఎందుకు డెవలప్ చేస్తారు? అందుకంటే అవి జంగల్ బర్లు, అవి డైరీ ఫామ్కు పనికి రావు. సో ఈ అన్నయ్య వాళ్ళు కూడా మళ్ళీ మనకు గేదెల కోసం వస్తూ ఉన్నారు. హర్యానాలో ఎవరు గేదె కొన్నా ఇట్లనే కొంటారు. ఒకసారి చూడండి మీరు ఎట్లా కొంటున్నాం గేదె. ఈ ఎవరైనా సరే ఇట్లా కొంటారు, ఎవరు పాలు చూసి కొనరు. గేదెలన్నీ జున్ను పాల మీద ఉంటాయి, ఈని 1 రోజు 2 రోజులై ఉంటాయి. గేదెని చూసి దాని క్వాలిటీ చూసి దాని కెపాసిటీ ఎంతవరకు ఇస్తుందో చూసి గేదెకు రేటు పెట్టి కొంటారు. కానీ 6 ఇస్తే ఇంత రేటు, 7 ఇస్తే ఇంత రేటు, 8 ఇస్తే ఇంత రేటు అని హర్యానాలో ఎక్కడా లేదు. ఎవరన్నా ఛాలెంజ్కి మాట్లాడడానికి సిద్ధమన్నా నేను సిద్ధం, ఓకేనా? అట్లా సో ఈ సెప్టెంబర్ నెలలో కనీసం మనం హర్యానాలో ఒక 200 నుంచి 300 గేదెలు కొనాల్సి ఉంటుంది. మీరు వీడియోలు చూస్తూ ఉండండి. ఎవ్రీడే మేము 10 నుంచి 15 గేదెలు కొంటాము. ఎవరికైనా హర్యానాలో 5-10 గేదెలు కావాలంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.